అందరికీ ప్రైజ్లాడండి. అనుదినము దేవుని వాగ్దానము. ఈ ఉదయకాలంలో దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మార్చెదవు. యోబు 11:16 మనం గమనించినట్లయితే నిశ్చయంగా అనగా ఖచ్చితంగా నీ దుర్దశ అంటే ఎలాంటి దురుద్దేశంలో కానీ దుర్దశ అనగా నీకు కలిగిన కీడులో కానీ ఎలాంటి అవమానంలో ఉన్నప్పటికీ కూడా నీ దశను దేవుడు మార్చేదనని వాగ్దానం చేస్తున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన ప్రకారం మనం జీవించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో మన దశను మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. నిశ్చయంగా నీ దురుదశను నీవు మార్చేదవు అంటున్నాడు. మన యొక్క దురుదశను మార్చి ఉన్నతమైన స్థితిని కలగజేయటకు శక్తి కలిగిన దేవుడు. యోబు స్థితిని మార్చిన దేవుడు తిరిగి మరలా తన స్థితిని మరలా దానికి దయచేసినట్లు మనం దీని స్థితిని మరలా పోగొట్టి ఒక సంపన్నమైన స్థితిని కలగజేసినట్లు మనం శ్రమలో ఉన్నప్పుడు పోగొట్టి నిందలను పోగొట్టి అవమానం పోగొట్టి ఆయన ఆ దిశను మార్చి మరలా నిజంగా ఉన్నతమైన దిశను యోబుకు కలుగజేసినట్లు మనం అలాంటి కృప కలిగిన దేవుడు మన యేసయ్య. నిశ్చయంగా ఖచ్చితంగా దేవుడు మన యొక్క దిశను మార్చి ఉన్నతమైన కార్యాలు చేయుటకు శక్తి కలిగిన వాడు కనుక ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచుదాం. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మ నీ కృప కలిగిన బాహుతో నింపండి. బిడ్డల జీవితాల్లో కావలసిన అవసరాన్ని యేసయ్య నామమున తీర్చబడునుగాక. యేసయ్య నామమున అవునుగాక అని ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము నాయన. అటు కృపతో మమ్మల్ని అందరిని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.